ఒక పులి ఉంటది, మస్తు ఆకలి అవుతుంటది. దానికి గుహల నుంచి బయటికి వచ్చి కొంచెం దూరం పోతానే గాడిద కనిపిస్తది. గాడిద మాంసం నచ్చది అనుకొని తినకుండా పోతుంటే గాడిద పిలుస్తుంది. ఎక్కడ పోతున్నా అంటే ఏం లేదు, ఆకలి అవుతుంది తిన్నిగా పోతున్నా అంటే, గడ్డి చూసినవా ఎంత ఎర్రగుందో అంటేనే పులికి తిక్కలేస్తుంది. గడ్డి ఎర్రగా ఉండడేంది, గ్రీన్గుందంటే ఇంత పెద్దగైనో అని మీకే తెలియలేదు, ఎర్రగుంది కావాలంటే సింహం దగ్గర పోయి కనుక్కుందాం దా అని రెండు కలిసి సింహం దగ్గర పోతాయి. సింహం చెప్తుంది గడ్డి ఎర్రగానే ఉంది, అడవి చుట్టూ 3 రౌండ్లు వేసిరా అంటే నేనా అని అడుగుతుంది పులి. నువ్వే అంటే పులి పాపం 3 రౌండ్లు వేసి వచ్చి రాత్రికి సింహం దగ్గర నిలబడి అడుగుతుంది, ఎందుకు అట్లా చేసినావు అంటే, గాడిది గడ్డి ఎర్రగుంది అంటుంటే దాంతో ఎందుకు కొట్లాట పెట్టుకున్నావు, గడ్డి పచ్చగానే ఉంది, గడ్డి ఎప్పుడు పచ్చగానే ఉంటది, గాడిది ఒక మూర్ఖపు జీవన్ నీకు తెలియదా, మూర్ఖులతో ఎవరైనా వాదిస్తారా, నువ్వు దాంతో ఆర్గ్యూ చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇచ్చినా, మూర్ఖులతోని అంత టైం వేస్ట్ చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇచ్చినా, నెక్స్ట్ టైం నుంచి గాడిది కనిపిస్తే అక్కడ నుంచి వెళ్ళిపోయి నీ పన్ను చూసుకోకని, మూర్ఖులతోని ఎప్పుడు కూడా నీ టైం వేస్ట్ చేసుకోకు చెప్తుంది. అక్కడికి కథ అయిపోతుంది. మూర్ఖులు మస్తు మంది కలుస్తుంటారు మనకు, వాళ్ళతో టైం వేస్ట్ చేయకండి, వాళ్ళతో ఆర్గ్యూ చేసి మనసు పాడు చేసుకోకండి, ఎంత చెప్పినా వింటలేరు వీళ్ళు అనుకోకండి. పక్కింటోళ్ళు ఉండొచ్చు, ఎదిరింటోళ్ళు ఉండొచ్చు, మీ కలీగ్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్సే కూడా అయ్యి ఉండొచ్చు. వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి, మనసు పాడు చేసుకోకండి, హాయిగా ప్రశాంతంగా మీ లైఫ్ ఏందో మీరు చూసుకోండి, వాళ్ళకి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి.